శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరుంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. నువ్వు అమ్మవారి గురించి మాట్లాడాలన్నా, అమ్మవారి గురించి తెలుసుకోవాలన్నా కూడా నీకు పూర్వజన్మ సుకృతం ఉండాలి అంటున్నారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుం స్వాం ఆరాధ్యం హరిహర విరించాది విరపి. బ్రహ్మగారు సృష్టిస్తున్నారన్నా, విష్ణువు పరిపాలిస్తున్నారన్నా, లేదా శివుడు లయం చేసుకుంటున్నాడన్నా కూడా వాళ్ళు ఒక శక్తితో చేస్తున్నారు. ఏమిటా శక్తి? ఆవిడే ఈ శక్తి. పోనీ ఈ శక్తి వేరు, ఆయన వేరు, ఆవిడ వేరు, ఇంకొకళ్ళు వేరు ఉన్నారంటే కాదు, ఇదంతా ఒకటే పదార్థం. ఈ ఒక పదార్థంలోనూ సృష్టించేటప్పుడు బ్రహ్మ అవుతున్నాడు, పరిపాలించేటప్పుడు విష్ణువు అవుతున్నాడు, లయం చేసుకునేటప్పుడు ఈశ్వరుడు అవుతున్నారు. ఈ పని వీళ్ళు చెయ్యడానికి కారకురాలు ఆ శక్తి అవుతుంది. ఇదంతా ఒకటే పదార్థం. దీన్ని విడివిడిగా చూడకు. నువ్వు చూడడం వల్లనే నీకు ఈ గొడవలన్నీ వస్తున్నాయి. ఇది అర్థం చేసుకో. నువ్వేం చేస్తున్నావు? ఇది వదిలేసేసి గొడవను పట్టుకుంటున్నావు. ఓ స్తంభాన్ని వెళ్ళి మనం గట్టిగా పట్టుకుని స్తంభం నన్ను వదలటలేదు అంటున్నట్ట. స్తంభం నిన్ను పట్టుకోలేదు, నువ్వు వెళ్ళి స్తంభాన్ని పట్టుకున్నావు. అలా నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? ఈ యుద్ధాన్ని పట్టుకుంటున్నావు. నీకు భక్తి లేదు. నీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంతమంది నా గొడవ వింటున్నారు, ఈ పని మానేసి వాళ్ళందరినీ నువ్వు చెడగొడుతున్నావు. ఇంకా ఇదొక తప్పు. ఈ విధంగా శంకర్ల అనేకమైనటువంటి అపూర్వమైన రహస్యమైనటువంటి మొత్తం శ్రీ విద్యా తంత్రాన్నంతటినీ కూడా ఈ 41 శ్లోకాల్లోనూ ఒకే చోట పెట్టేసి మీరు చదువుకోండి అన్నారు. మీరు చదువుకోండి అన్నారు. ఏమంటే ఆయన చదువుకోండి అంటే మనం చదివేయడమేనా అంటే, ఒక డాక్టర్ ఒక క్యాప్సిల్ ఇస్తాడు, అదంతా పడగొట్టి దాంట్లో ఏం ఫార్ములా ఉందో చెక్ చేయవుగా, టాబ్లెట్ వేసుకుంటావు రోగం తగ్గాలంటే. నీకున్నటువంటి మనోవ్యాధిని తగ్గించుకో. ఎక్కడ మనిషి పడిపోతున్నాడంటే తను మానసికంగా కరెక్ట్గా ఉన్నాననుకుంటున్నాడు, ఉండడం లేదు. దానివల్లనే ఈ రకమైనటువంటి విపరీతమైనటువంటి ఫెయిల్యూర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నువ్వు పట్టుకోదాన్ని, పట్టుకున్నాక అప్పుడు నీ మనసు ఏం చెప్తుందో చూడు. ఒక మార్గంలో వెళ్ళేటటువంటి వాడు నువ్వు సక్రమమైన మార్గంలో వెళ్ళటం లేదురా అంటే వాడి మనసు ఒప్పుకోదు, యాక్సెప్ట్ చేయడు. వాడు నేను బాగానే ఉన్నానంటాడు, మిగతా ప్రపంచమే బాగాలేదు, నేను కరెక్ట్గా ఉన్నానంటాడు. ఎక్కడ కరెక్ట్గా ఉన్నావు? నీకు ప్రమాణం వేదం. నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా అని చెప్పడానికి ప్రమాణం ఏమిటయ్యా అంటే వేదం. ఈ వేదాన్ని నువ్వు అర్థం చేసుకునేటటువంటి శక్తిమంతుడివి నువ్వు కావు గనక నీకు ఇతిహాసాలని, పురాణాలలోనూ అదే విషయాలని క్రోడీకరించి ఎవరెవరు ఎటువంటి విధంగా ఉండడం వల్ల బాధలు పడ్డారో నీకు చూపించారు. వాటిని నువ్వేం చేయాలి? నీ జీవితానికి ఆదర్శంగా తీసుకుని నువ్వు ప్రవర్తించాలి. నీకు ఒక కష్టం వచ్చినప్పుడు కష్టకాలంలో ఎవరెవరు వాటిల్లో ఎటువంటి బాధలు పడ్డారో చూసుకుని వాటిని నువ్వు అన్వయించుకో. అప్పుడు ముందుకు వెళ్ళు. భగవద్గీత అంతా అంతే కదండి. భగవద్గీత అంతా కూడా అంతే కదా. నీకు ఎక్కడ ఉపయోగపడుతుంది? తప్పకుండా నీ ప్రతి ప్రశ్నకి భగవద్గీతలో జవాబు ఉంటుంది, భారతంలో జవాబు ఉంటుంది, రామాయణంలో జవాబు ఉంటుంది. అవి నువ్వు చదవకుండానే మాట్లాడేస్తే ఎలాగా? పైగా అందులో ఒక విషయాన్ని ఏదో పనికిరాంది అటు ఇటు కట్ చేసి మధ్యలో ఒక దాన్ని తీసి ఇదేంటి ఇలా మాట్లాడారు భారతంలో అని మాట్లాడడం లేని వాటిని కూడా కొన్ని ప్రత్యేకంగా పెట్టినట్టుగా చెప్తారు. భారతం కంటే ఎక్కువ రామాయణంలో అటువంటివి మనకు వినపడతాయి. ఇంటి గుట్టు లంకకి చేటు అని అసలు విభీషణుడు అట్లా రావణాసుడికి చెప్పినటువంటి సంగతే మనకి మూల రామాయణం అనేటువంటి వాల్మీకి రామాయణంలో ఉండదు. కానీ అలా ప్రచారంలోకి వచ్చేసింది. అంటే మనకు 300 రామాయణాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడో చోటు ఉండొచ్చు. అంటే 300 రామాయణాల్లోనూ వాళ్ళు ఏం చెప్పారండి, వీళ్ళు అటుది ఇటుది కట్ చేసేసి మధ్యలో మాట్లాడేస్తారు. అంతే మధ్యలో మాత్రమే మధ్యలో ఒకటే తీసుకుంటారు. దానివల్ల దీన్ని ఎక్కువగా ప్రచారం చేసేస్తారు. అవును. ఆ విధంగా మనకు జరిగేటటువంటి ఈ విషయాలన్నీ కూడా ఆ విధంగా జరుగుతున్నాయి. అలా కాకుండా అందరం కూడా ఏం చేయాలి? ఐక్యతతో ముందు ఉండాలి. సమాజాన్ని ముందుకు నడిపించుకుంటూ ఐక్యతతో ఉండాలి. మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మన ఋషులు మునులు చెప్పినటువంటి విషయాల్ని మనం బాగా కూడా శ్రద్ధగా అవగాహన చేసుకోవాలి. సమయం ఉన్నా లేకపోయినా కూడా ఫోన్ చూడడానికి సమయం గంటలు ఉంటుందండి అందరికీ. ఆ చూసేది ఏదో ఇవి చూస్తే కనీసం పుట్టినందుకు ఒక పద్ధతి అలవాటు అవుతుంది అన్నమాట అందరికీ.